అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మ్యాంగో. మ్యాంగో అంటే చూడంగానే మనకి ఏం గుర్తొస్తుంది ఎవ్రీ సమ్మర్ కి? మ్యాంగో విత్ పూరి. సో ఈ సమ్మర్ లో మేము చెయ్యమేమో అనుకొని జూన్ వచ్చేసింది. బట్ ఇక లాస్ట్ ఎండింగ్ టైంలో ఇంకా మ్యాంగోస్ తెచ్చేసి పూరితోని కాంబినేషన్ తో చేసేస్తున్నాం. చాలా బాగుంటుంది టేస్ట్. తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలిసింది, ఆంధ్ర వాళ్ళకి తెలీదు. సో ఆంధ్ర వాళ్ళు కూడా నా రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేసి తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసే కాదు, ఇలా కూడా ట్రై చేస్తే పూరితోని కాంబినేషన్ బాగుంటది. లైక్ స్నాక్స్ కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కానీ అలా బాగుంటది. కాబట్టి సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. సో ఇక్కడ మా అక్క అయితే డో కలిపేసి పెట్టేసింది. ఇది వచ్చేసి ఆశీర్వాద్ తీసుకుంది. మనం మైదా పిండితో కూడా పూరీస్ చేస్తారు, బట్ మైదా ఎందుకు, హెల్త్కి అంత మంచిది కాబట్టి ఆశీర్వాద్ ఆటాతోటి లైక్ చపాతీ పిండి ఆటాతోనే డో అయితే మంచిగా కలిపేసి పెట్టేసింది. మెత్తగా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే లైక్ మనకు పూరీస్ అనేది మంచిగా ఫుల్ అయిస్తుంది అనమాట. సో అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మేము ఒక 5 మ్యాంగోస్ వరకు అయితే తీసేసుకుంటున్నాం. మంచిగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న లైక్ పురుగులు, కెమికల్స్ ఏమేమో ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని ఒరిజినల్గా వస్తున్నాయి అని ఏం లేవు, మనకు చాలా వరకు కెమికల్స్ వస్తున్నాయి కాబట్టి మంచిగా వాష్ చేసుకుందాం. లక్కీ ఏం చేస్తున్నా కానీ మా అక్క వాళ్ళ దగ్గరే ఉంటా అంటున్నా. లక్కీ మ్యాంగోస్ని మంచి వాష్ చేసేసినాక పీల్ చేసేసుకోవాలి. ఎన్ని మ్యాంగోస్ తీసుకున్నామో దాని అన్నిటి కూడా పీల్ చేసేసేయాలి, కొంచెం కూడా లేకుండా. ఎందుకంటే అది మనం గ్రైండ్ చేసినాక జ్యూస్ లాగా అయినాక దాన్ని పీల్ వస్తే మళ్ళీ టేస్ట్కి మంచిగా అనిపించదు. సో నీట్గా కొంచెం కూడా పీల్ లేకుండా తీసేసేయాలి, పీల్ ఆఫ్ చేసేసేయాలి అనమాట. ఇంకా మా అక్క ఏం తీస్తుంది, నేను కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి నేను కూడా రంగంలోకి దిగిపోయాను అనమాట హెల్ప్ చేయడానికి. వన్ సైడ్ అక్క, వన్ సైడ్ నేనైతే ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఎందుకంటే ప్రాసెస్ జల్దీ అవుతుందని. నేను ఒక్కదాన్ని చేద్దామంటే నా వల్ల అస్సలు కాదు, అక్క ఒక్కటి చేసేసుకుంటుంది. బట్ ఇక్కడ నేను కూడా వీడియో తీయాలి, మీ అందరికీ కూడా రెసిపీ చూపించాలి అని చెప్పేసి నేను కూడా ఒక చెయ్యి వేసేసాను మీ గురించి అని, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్. మ్యాంగోస్ని మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకున్నాక స్మాల్ పీసెస్కి అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మా అక్క డిస్టర్బ్ చేస్తుంది నాకు. మేము వీడియోలో ఉన్నంత మంచిగా అయితే రియల్ లైఫ్లో అస్సలు ఉండము, ఫుల్ కొట్లాడుకుంటాము. ఆబ్వియస్లీ వీడియోలో కూడా కొట్లాడుకుంటూనే ఉంటాము, ఏదో ఒకటి చెప్పుకుంటూ. మీ ఇంట్లో కూడా ఇలా సిస్టర్స్ ఉండి ఇలానే పనులు చేస్తూ కొట్లాడుకుంటే కమెంట్ చేయండి గైస్. మీ సిస్టర్స్ కూడా ఇంతేనా, ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారా? మేమైతే ఫుల్ కొట్లాడుకుంటాం, జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటాం. టీవీ కోసం, రిమోట్ కోసం అయితే స్టిల్ ఇప్పటికీ కొట్లాడుకుంటాం గైస్. అండ్ ఒక పని చేసినాక, పని అయిపోయినాక ఈ సామాన్లు నువ్వు తీసినావు నువ్వే పెట్టాలి, ఇది నేను తీసినా నేనే పెట్టాలి, నేను ఎందుకు పెట్టద్దు నువ్వెందుకు పెట్టద్దు అన్న దానికి కూడా ఇంకా కొట్లాడుకుంటూనే ఉంటాము. మా అక్క కష్టపడుతుంది జ్యూసర్ తీయడానికి, ఎందుకంటే మొన్ననే షిఫ్ట్ అయ్యాం కదా గైస్, మీ అందరికి తెలుసు. అన్ని మంచిగా జాయింట్స్ పెట్టినాం అనమాట. సో ఇది చేయడమే టాస్క్ కాదు, ఇవి అయిపోయినాక దీన్ని అన్ని వాష్ చేయాలి. అంటే లైక్ ఎక్కడికి తీస్తున్నామో అక్కడ పెట్టాలి కూడా, అది కూడా పెద్ద టాస్క్ ఏమో. ఇంటున్నావు అక్క? తీయడమే కాదు, అవి ఏ ప్లేస్ లో ఉన్నాయో అక్కడ పెట్టాలి కూడా. చేయాలి. మా అక్క బాసం ఉంటుంది. నా చెయ్యి బాగాలేదు, లేకపోతే కెమెరా అయిపోతుంది. మంచి వ్యూని మిస్ అయిపోయారు గ్యాస్ మీరందరూ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆగండి, ట్యాప్ ఆన్ ఉంది. ఎస్. సో ఇంకొకటి ఇంపార్టెంట్ కావాలని మా అక్క మళ్ళీ ఆన్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటిదంటే, వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడే ఒక దాంట్లో వచ్చిందనమాట. సో జర్ర చూసి వేసేయండి. డైట్ ఎంటున్నాం కానీ షుగర్ కూడా ఇస్తున్నాం దీంట్లో. సో ఇప్పుడు మిక్సర్లో మనం మ్యాంగో పీసెస్ అండ్ షుగర్ వేసేసుకోవాలి. ఇఫ్ ఎవరికైతే షుగర్ ఇష్టం లేదో వాళ్ళు అవాయిడ్ చేసేసి హనీ కూడా వేసుకోవచ్చు. బట్ కొంచెం షుగర్ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి షుగర్ అయితే యాడ్ చేసినాం. దాని తర్వాత దాన్ని చాలా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 to 3 times బ్లెండ్ చేసేసుకొని ఒక కంటైనర్లో అయితే తీసేసుకోవాలి.
ఇంత షుగర్ తినాలన్న భయం అవుతుంది గైస్ నాకు. తినడం మెయిన్ వైల్ ముందు ఏదైతే డో మనం కలిపి పెట్టుకున్నామో అది చాలా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు పూరీస్ చేయడానికి అయితే రౌండ్గా కలిపి అయితే పెట్టేసుకుంటుంది. గైస్ మా అక్క చపాతీ చూస్తారు ఎలా ఉందో. ఇండియా మ్యాప్ షేప్ గైస్. ఇలా అంటే కూడా పడదు, ఇలా అంటే కూడా పడదు, ఇలా అంటే కూడా పడదు, ఇలా అంటే కూడా పడదు. గైస్ ఇప్పుడు మన మ్యాంగో అయితే అయిపోయింది. సో పూరి ప్రాసెస్ అనమాట. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న చెత్త ఏదైతే ఉందో ఇదంతా మెస్సీగో ఇదంతా ఉంది కదా, అది తీసేయాలి, లేకపోతే మమ్మీ తిడతాం మళ్ళీ. అదెందుకు తీస్తుంది అది. సో ఇక్కడ పూరి అయితే డీప్ ఫ్రై చేసేస్తున్నాను. మనం ఎక్కువ కిచెన్లోకి రాము, ఆయిల్ దగ్గరికి వెళ్ళము. సో ఫస్ట్ టైం రాగానే కొంచెం భయంతో ఏదో అట్లా అయితే చేసినాను. ఒక 2 చేయంగానే మా అక్క అన్నది వద్దొద్దు పక్కన పెట్టేసి నేనే చేసుకుంటాను నువ్వు చేసే బదులు అన్నది. అందుకని 2 చేసేసి నేను పక్కకు వచ్చేసిన. మీలో ఎంతమంది నాలాగా ఉన్నారు? తింటారు బట్ చేయడానికి అయితే రాదు. టు బీ ఫ్రాంక్ నాకు చాలా వరకు అయితే రాదు. ఏదో చిన్న చిన్నవే వస్తాయి. మోస్ట్లీ మా అక్కనే చేస్తుంది, నేను తిని పెడతాను. మా అక్కే చేసిన ఫస్ట్ నాకే ఇస్తుంది తినడానికి, టేస్ట్ చేయడానికి. సో నేనే టేస్ట్ చేస్తాను. బట్ మనం అంత ఫుడీ కూడా కాదు, లైక్ చేయడం కూడా అంత ఇష్టం లేదు. ఏదో అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసేసి తినేస్తాను అనమాట. మీరు కూడా అలానే అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే వావ్. సో గైస్ మ్యాంగో విత్ పూరి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. మా అక్క ఇంకా చేస్తుంది, నేను ఆగలేకపోయినా అనుకుని చేస్తున్నా. చాలా ఆయిల్, చాలా షుగర్, చాలా స్వీట్. అయినా నేను కొంచెం గట్టి చేయాలన్నమాట ఒక్కొక్కటి. సో గైస్ జస్ట్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. అండ్ అట్లనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి, ట్రై చేసి తినండి. మీ అందరికీ తెలుసు, బట్ ఆంధ్ర పీపుల్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ, బాయ్.